ప్రజల సమాజానికి నష్టం జరిగే విషయంలో నాకు బాగా బాధ అనిపించిందనో వాటి మీద కన్నీళ్ళు పెట్టుకొని బాధపడితే మాకు కూడా సంతోషం వేసేదేమో. కానీ మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తన వ్యక్తిగత విషయాలే. ఏదో తను బాగా పనిచేసింది తెలంగాణ కోసం, తన పాత్రనే చాలా ప్రముఖంగా ఉన్నది, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదనో, ఎప్పటికప్పుడు నన్ను అణిచివేసే ప్రయత్నం చేసిరనో. మేము అందరం కూడా ఉన్నాం కదా, కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. మాకు రాని అవకాశాలు మీకు వచ్చినాయి కదా, ఎందుకు మీరు అంత ఆవేదనతో పార్టీని నష్టం చేసే కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఖచ్చితంగా. ఇవల్ల నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ నిజంగా ఒక మంచి మనిషి కూడా కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేమంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి, మహిళలకి, బలహీన వర్గాలకి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా మీ మాటలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే మాటలు మీరు మాట్లాడకండి. మీరు నిజంగానే పార్టీ పెట్టుకోవాలని అనుకుంటే, మీరు నిజంగానే స్వతంత్రంగా ఒక పార్టీని నడపాలనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు పెట్టుకోండి. అది ప్రతి ఒక్కరు కూడా రైట్ ఉన్నది, ఎవరమైనా పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మీరు పార్టీ పెట్టుకోవాలనే దానికోసం మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మీరు మాట్లాడుతూ అపోజిట్ ఉన్నటువంటి కొన్ని అంటే ఇతర అధికార పార్టీకి లాభం చేసే విధంగా కొంతమంది మీకు ఎవరైతే మీకు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ మీ మాటలు ఉన్నాయి, మీ పనితనం ఉన్నది. మీరు రోజు మీడియా ముందుకు వచ్చి రోజు కూడా ఇదే ఉపోద్ఘాతం తప్ప ఇంకోటి ప్రజలకు సంబంధించిన విషయాలు మీరేం మాట్లాడతలేరు, ప్రజలకు లాభం చేసేది మాట్లాడతలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి మాటలు మీరు బంద్ చేయండి. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మీకు మంచి చేయాలని చూసిండ్రు. మీకు అన్ని రకాల మీరు పదవులు అంటే వాస్తవంగా కేసీఆరే లేకపోతే కవిత అనే వ్యక్తి ఎవరు? కాబట్టి మీరు కేసీఆర్ గారే బిడ్డగానే మీకు గుర్తింపు ఉన్నది. దానికి తోడు మీరు ఉద్యమంలో పనిచేసిర్రు, మీరు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని పనులు చేసిర్రు. కానీ అది సంతోషిస్తాం. కానీ మీరు బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమిత్ర గారికి, సులోమ గారికి
ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యురాలు గౌరవ సునీత గారికి, గొంగడి సునీత గారికి, తుల ఉమ్మ గారికి, మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గత మే మాసం నుండి మేడే రోజు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాట మొదలుపెట్టి క్రమక్రమంగా స్థాయి పెంచుతూ కేసీఆర్ గారి పాలనను, బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా తప్పుబడుతూ ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే యాత్రలు బాట చేస్తూ, అది జనానికి ఏ రకంగా ఉపయోగపడే బాట కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ప్రగతి మీద, అభివృద్ధి మీద బురద జల్లే యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు, అసత్య ఆరోపణలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ గారు ఏంటో చెప్తూ, తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు, నాకు బాధ అనిపించింది అని చెప్పిండ్రు. మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది. మీరు లేఖ రాసిండ్రు, ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా, అనంతరం ఎవరూ స్పందించలేరని అదొక డ్రామా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టినామనే మాట మాట్లాడినరైతే మండలిలో, ఆ మండలిలో మీకు అవకాశం ఎట్లా ఇస్తారు? మీరు రాజీనామా చేసినామన్నారు, మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా? జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది? మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా, పాలక పక్షాన్ని ప్రశ్నించడం కాకుండా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు? ఎంతవరకు సమంజసం? మీకు అవకాశాలు రాలేదా? కేసీఆర్ గారు ఎన్ని నిందలు మోయాల్సి వచ్చింది? ఎంపీగా మీరు ఓడిపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు, కుటుంబానికైనా ఉద్యోగాలు, ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆమెను ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని ప్రశ్నించలేదా? ఆ ప్రశ్నల్ని తాను ఎదుర్కోలేరా? ఉద్యమకారుల గురించి మీరే మాట్లాడతారు. ఏ ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇప్పించిండ్రు? మీ వెంట ఉండి నేను కదా పనిచేయలేదా జిల్లాలో? నా ఊర్లో నేను మొదటిసారి మీ తరపున నేను బతుకమ్మని పెట్టలేదా? మిమ్మల్ని ఆహ్వానించలేదా? ఎప్పుడు నా పక్షాన మీరు మాట్లాడిండ్రు? నేను కాదు, నాలాంటి వందలాది మంది ఉద్యమకారుల పక్షాన మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఉద్యమకారులకు కేసీఆర్ గారు గుర్తించారు స్వయంగా. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు. మిగిలినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారు. దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి కదా, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. చేయగలిగినంత వరకు బీఆర్ఎస్ చేసింది. కేసీఆర్ గారు దశాబ్ద పాలనలో, 9.5 సంవత్సరాల పాలనలో ఏమి పీకి కట్టలు కట్టిండ్రో ఒక మహిళగా మీకు తెలియదా? బాల్య వివాహ